పచ్చని చింత చెట్లపై తెల్లని పువ్వుల గుత్తులు పూసినట్టుగా వేలాది కొంగలు ఒక ప్రదేశంలో కనువిందు చేస్తున్నాయి. వాటి పేరే పెలికాన్ వలస పక్షులు. వీటికి ఒక గ్రామం విడిది కేంద్రంగా మారింది. ఈ పక్షుల కిలకిల ధ్వనులు వినాలని, వాటిని చూడాలని పర్యాటకులు వస్తే వారికి చుక్కలు కనపడతాయట. వచ్చే నెల నుంచి ఈ విదేశీ విహంగాలు నగరానికి వలస రాబోతున్నాయి. ఈ క్రమంలో వాటికి అనుకూలంగా ఉండే స్థితిగతులు అక్కడ ఉన్నాయో లేవో మరి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందిన తేల్ నీలాపురం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా విహారయాత్రికులకు ఈ ఊరి పేరు చాలా ప్రసిద్ధిగాంచింది. ఇంత ప్రాముఖ్యత పెరగడానికి ముఖ్య కారణం విదేశీ విహంగులు. ఈ విదేశీ పక్షులు రష్యాలోని సైబీరియా దేశం నుంచి వలస వస్తాయి. సెప్టెంబర్ మాసం నుంచి మార్చి వరకు యూరప్, ఆసియా ఖండాల పైగా కొంగలు ఎగురుకుంటూ ఈ గ్రామానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. జర్మనీ, రష్యా, మలేషియా, హంగేరీ, సింగపూర్, సైబీరియా నుంచి కూడా 113 రకాల పక్షులు వలస వస్తాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రదేశాన్ని చూడడానికి పక్షులు ప్రేమికులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మాది తేలేలపురం. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలుగా పక్షులు వస్తున్నాయి. మా తెలియని తాతల నుంచి కూడా వస్తున్నాయి. ఈ 2 రకాల పక్షులు ఇవి అక్టోబర్ టు మే వరకు ఉంటాయి పక్షులు కూడా. ఇక్కడ నుంచి విహారకులు కూడా వస్తారు, ఎక్కువ మంది వస్తున్నారు. పక్క స్టేట్ నుంచి, జిల్లాల నుంచి, మండలాల నుంచి, మన ఏరియా చాలా దూరం నుంచి వస్తున్నారు. వాళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు అనేవి పూర్తిగా లేవు. ఇక్కడ ఫారెస్టర్లు కూడా కనీసం ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. గతసారి అచ్చునాడు వేసిన అప్పుడు వాచ్ టవర్ అవన్నీ కట్టినవి ఏమన్నా తప్ప అతని ముందు ఇంకెక్కడ ఏమి లేవు. పర్యాటకులకు కూడా మౌలిక సదుపాయాలు అనేవి వాటర్ లేదు. తర్వాత ఫెన్సింగ్ లేదు, కూర్చోడానికి కనీసం భోజనం చేయడానికి కూడా వాళ్ళకు అనుకూలం లేకుండా అయిపోతుంది. దానికోసం ఫారెస్టర్లు కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టి ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తారనేసి కోరుచున్నాము. ఇక్కడ సిస్టమ్ అనేది కూడా ఫారెస్టర్లు పెడుతున్నారు. ఇక్కడ కనీసం మౌలిక సదుపాయాలు అనేవి పూర్తిగా లేవు. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కూడా కనీసం లేవు. వచ్చి వాటర్ తాగడానికి కూడా లేవు. ఏవి లేకుండా ఇటు టిక్కలు పెట్టేసి చేస్తున్నారు. కానీ బైక్ పార్కింగ్ కూడా ప్లేస్ కూడా లేదు. ఆ ఫారెస్టర్లు కూడా ఆ బళ్ళు కూడా లోపలికి రానివ్వట్లేదు. దానివల్ల పర్యాటకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కూడా వచ్చి వెళ్ళిపోతున్నారు కదా. పక్షులకు కూడా కొంచెం తగు చర్యలు తీసుకోవాలి. అవి కూడా పోతున్నాయి, వచ్చిన చాలా చనిపోతున్నాయి పక్షులకు కూడా. వాటికి కూడా భద్రత లేదు. ఈ ఫారెస్టర్లు కొంచెం దాని మీద చూపించుకోవాలి కూడా దీని మీద దృష్టి సారించి కొంచెము డెవలప్మెంట్ చేస్తారనేసి మా గ్రామం తరఫున అందరం కోరుకుంటున్నాము. ఇది టూరిజం డెవలప్ చేస్తే ఈ దగ్గర భావనపాడు అన్ని పోర్టులు అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు మూలపేట పోర్టు తయారవుతుంది. ఇది కూడా భవిష్యత్తులో మంచి డెవలప్ చేస్తారని ప్రభుత్వానికి కూడా కోరుతున్నాం మేము. ఇక్కడికి చేరిన ఈ విదేశీ పక్షులు గుడ్లను పొదిగి పిల్లలకు పెద్దవయ్యాక మరలా స్వదేశానికి వెళ్లి తిరిగి ఇక్కడికి చేరుతాయి. కొన్ని సందర్భాల్లో పక్షులకు వాతావరణం అనుకూలించడంతో ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అయితే విదేశీ పక్షులు కనీస సంరక్షణకు నోచుకోవడం లేదు. రాత్రిపూట పిల్లులు, కొన్ని జంతువులు వేటగాళ్లకు బలవుతున్నాయట. అక్కడ వీటి విసర్జన ఇతర కారణాల వల్ల జబ్బుపడి కూడా చనిపోయే సంఘటనలు కూడా ఉన్నాయి. వాటి మృతదేహాలను స్థానికులే వేరే ప్రదేశంలో ఖననం చేస్తారని చెప్తున్నారు. ఈ విదేశీ విహంగుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఈ జిల్లాని టూరిజంలో అభివృద్ధి చేస్తామని అధికారులు, నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప దీనిపై దృష్టి కేంద్రీకరించడం లేదని జిల్లా వాసులు మండిపడుతున్నారు. ఇక్కడ విహారయాత్రకు వచ్చే ప్రజలకు కనీస వసతి సౌకర్యాలు కూడా లేవని ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది అంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, విరాళాలు ఎక్కడికి వెళ్తున్నాయో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు ప్రారంభిస్తే వచ్చే నెలలో ఈ విదేశీ పక్షులకు తిప్పలు తప్పవని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఫారెస్ట్ అనుసరించి ఎన్నో ఏళ్ళు బట్టి ఉన్నాం. ఇక్కడ వచ్చిన జనాలకి ఏ ఒక్క సదుపాయం కూడా లేదు. వాటర్ కూడా ఆయనకి సదుపాయం కూడా లేదు. ఒక బైకులు పెడతామంటే పార్క్ కూడా లేదు. జనాలు వచ్చినప్పుడు కనీసం వాళ్ళు కూర్చోన్నటికి తప్ప మరి ఇక్కడ ఒక షాపులు కానీ ఏవి కానీ లేవు. ఇక్కడ ఒక క్యాంటీన్లు కానీ జనాలకు వచ్చినప్పుడు కానీ పెడితే మంచి డెవలప్మెంట్ అయ్యింది. ఇక్కడ అలాంటివి లేవు. వచ్చి యాత్రికులు వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఇబ్బంది పడి వెళ్ళిపోవడం తప్ప కానీ ఇక్కడ మాత్రము ఏ సదుపాయం లేదు. ఇక్కడ వచ్చి ప్రజలకి ఆనందం కలగాలంటే షాపులు పెట్టాలి. తర్వాత ఒక పార్కింగ్ లాంటిది ఒకటి ఉండాలి బైకులకి, కార్లకి. ఇలాగుంటే ప్రజలు ఆనందిస్తారు. ఇక్కడ
మంచి సదుపాయం డెవలప్మెంట్ అయినా వచ్చిన ప్రజలు అలాగ ఇచ్చేసుకొని వెళ్ళిపోవడం తప్ప కానీ ఇక్కడ కన్నుమేరకు యాడ్ చూసినా ఒక షాప్ అనేది లేదు. ఒక వాటర్ బాటిల్ కొంతమంది ఇక్కడ షాపులు లేవు, ఏ ఒక్కటి లేదు సదుపాయం సౌకర్యం. ఇక ముందు ఎప్పుడూ లేదు ఇంతవరకు. ఇప్పుడు టిక్కెట్ పెడతామని అంటారు. ఆ టిక్కెట్ పెట్టి ప్రభుత్వానికి ఏటి లాభం? టిక్కెట్ పెట్టి ప్రజలకు సౌకర్యం లేనిది టిక్కెట్ పెట్టి ఏటి సుఖము? ఒక షాపులు కనిపెట్టినా లేకపోతే ఏవైనా పెడితే ఒక తాగనడికి ఒక వాటరు ఇలాంటి సదుపాయం కల్పిస్తే టికెట్ పెడితే ఒక ప్రజలు ఆనందిస్తారు. మీరు టికెట్ పెడితే బయట నుంచి వచ్చిన ప్రజలు లోనికి వెళ్ళడం తప్ప కానీ ఏ వస్తువు కూడా దొరకడం లేదు. ఇక్కడ ఒక షాప్ కూడా కొంతమంది లోన ఒక షాప్ లేదు. ఎక్కడి నుంచో కొద్దిగా పర్లాకి ఒరిస్సా నుంచి కూడా పాతపట్నం నుంచి కూడా బస్సుల మీద వచ్చిన పిల్లలకి కూడా ఇక్కడ ఒక సౌకర్యం ఒక క్యాంటీన్ లాంటిది లేదు. ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఒక ఉపాధి కల్పిస్తాము, ఎందులోట ఏమైనా షాపులు బిజినెస్ చేస్తే వాళ్ళు అందులో ఉపాధి బతుకుతారని కూడా లేదు. అలాంటివి చేస్తే అభివృద్ధి వస్తుంది. మరి మీరు ఒట్టిన టికెట్ పెట్టేసి ఇక్కడ అభివృద్ధి లేనిది ఎందుకు?